రండి అత్తయ్య. గోవిందయ్య గారు, అత్తయ్య గారు కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. తీసుకొస్తున్నానమ్మా. అత్తయ్య. కూర్చోండి. నేను మీ అందరికి టీ పెట్టి తీసుకొస్తాను. చిన్నబాబు, మీకేదో పార్సిల్ వచ్చింది. కొరియర్లో వచ్చిందా? లేదు, నేను పొద్దున్నే నిద్రలేచి చూసినప్పుడు అది తలుపు దగ్గర పడేసి ఉంది బాబు. గోవిందయ్య గారు, టీ ఫిల్టర్ చేయండి. అలాగే. ఏముంది అందులో? తెలీదు నానమ్మా. దీని మీద వారి పేరు అడ్రస్ ఏమీ లేవు. కేవలం నా పేరు మాత్రమే ఉంది. పెన్ డ్రైవ్. నేను ల్యాప్టాప్ తీసుకొస్తాను. అదెందుకు పంపారు? నేనిప్పుడు చెక్ చేస్తానుగా. అన్నయ్య ల్యాప్టాప్ తీసుకొస్తున్నాడు. త్వరగా రండి అన్నయ్య. పెన్ డ్రైవ్ లో ఏముంది సాగర్? ఆడియో ఫైల్లో ఉంది. ఈ ఆడియో ఫైల్ అంటే ఏమిటి? నానమ్మ, ఇందులో ఎవరో ఏదో మెసేజ్ రికార్డ్ చేసి పంపించారు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న నీ కూతురు హాస్పిటల్లో పూర్తిగా సేఫ్గా ఉన్నారనుకుంటున్నావు కదూ? ఎవరు అలా అంటున్నారు? లేదు సాగర్, నువ్వు చాలా పొరపడుతున్నావు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,